స్కందషష్ఠి నాటి ఉదయాన్నే శుచిగా స్నానమాచరించి ఎటువంటి ఆహారము తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకుని పువ్వులు పళ్ళు మరియు పడగల రూపాలని స్వామికి సమర్పించవచ్చు. పిండి దీపం అంటే వరిపిండి బెల్లం కలిపి చేసిన మిశ్రమంతో ప్రమిదలు చేసి నెయ్యితో దీపాలు వెలిగించాలి. ఇవి ఉదయం మరియు సాయంత్రం వేళల్లో వెలిగించవచ్చు. రోజంతా ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యుని చరిత్ర స్తోత్రాలు పఠించాలి. వీలైతే సుబ్రహ్మణ్యుని ఆలయానికి వెళ్లి దర్శించుకోవాలి. చలిమిడి చిమ్మిలి వడపప్పు నైవేద్యంగా సమర్పించాలి. ఈనాడు వల్లి మరియు దేవసేన దేవిలతో సుబ్రహ్మణ్య కళ్యాణం కూడా జరిపించడం చూస్తాం. బ్రహ్మచారిగా ఉన్న సుబ్రహ్మణ్యుని ఆరాధన చేసేవారు నేడు బ్రహ్మచారి పూజ చేసి 3 లేదా 5 బ్రహ్మచారులకు పూజాధికాలు అర్పించి బట్టలు పెట్టి భోజనాలు పెట్టడం ఒక ఆచారం. కొన్ని ప్రాంతాలలో షష్ఠి నాటి రోజంతా ఉపవాస దీక్షలో ఉండి మరుసటి రోజు అనగా సప్తమి నాడు బ్రహ్మచారి పూజ చేసుకోవటం కూడా చూస్తాం. ఎంతో ప్రసిద్ధి కాంచిన కావడి మొక్కు తీర్చుకునే రోజు తమిళనాట ఎన్నో ప్రాంతాలలో ఈ రోజే చూస్తాం. ఈ కావడి కుండలని పంచదార పాలు పెరుగు పూలు వెన్న నెయ్యి తేనె ఇలా వివిధ ద్రవ్యాలతో నింపుతారు. ఈనాటి రోజున సుబ్రహ్మణ్య విగ్రహ ప్రతిష్ఠ చేసిన వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందనే నమ్మకం చాలా ప్రాంతాలలో ఉంది. ఈ వ్రతం సందర్భంగా ఎంతో మంది కంబళ్ళు దుప్పట్లు లాంటివి దానంగా పంచిపెట్టడం చూస్తాం. ఇది ఒక రకంగా సమాజ శ్రేయస్సుగా కూడా చెప్పుకోవచ్చు. చలి మొదలై బీదలు సరైన నీడలేక ఇబ్బంది పడే ఈ సమయంలో ఇటువంటి దానాలు భక్తులకున్న భక్తిని మరియు సమాజ శ్రేయో దృక్పథాన్ని కూడా చాటి చెప్తాయి. ఇంతటి పవిత్రమైన రోజున సుబ్రహ్మణ్య స్తోత్రాలు మరియు సంతాన సాఫల్యం కలగజేసే షష్ఠిదేవి స్తోత్రం పఠించడం అత్యంత ఫలప్రదం. ఓం శరవణ భవ.